మత్తు మనిషిని బేకార్గాన్ని చేస్తుంది, మందు లోకాన్ని మరిపిస్తుంది అనే ముచ్చట తెలియదో, తెలిసినా ఏం కాదనుకున్నాడో ఏమో గాని కుక్కెల దాకా తాగి కూలబడ్డాడు. సారా మత్తుల స్వర్గంలా విహరిస్తున్నాడు కావచ్చు గాని ఇక్కడ మాత్రం అన్నం గంజుల కాలు పెట్టి కదిలిస్తున్నాడు. నీ తాగుబోతు ముఖంలా కట్టే తినే అన్నాన్ని కండ్లకు అద్దుకునేది పోయి అండ్లనే కాలేసి కదిలిస్తున్నావేంద్రా అని చెప్పేటట్టు కూడా లేదు. ఒకవేళ చెప్పినా మనిషిని ఎత్తికెక్కది. అయ్యవారు మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట అనే ఊర్లున్న సర్కార్ పాలిటెక్నిక్ కాలేజీలో వాచ్మెన్ గా కొలువెల పెడుతున్నాడట. వాచ్మెన్ నౌకరి ఏమో గాని 90 ml కొలువు మాత్రం ఫుల్లుగానే చేసేటట్టున్నాడు. అందుకే బుర్రగా దాగి బుర్రు కొట్టుకుంటా గంజి గిన్నెల కాలు పెడుతున్నాడు. అన్నం మెత్తగా దాకుతుంటే ఇంద్రలోకంలో దిండు మీద కాలు పెట్టినట్టు ఫీల్ అవుతున్నాడు కావచ్చు మోతేవారి. ఇక తాగినో నీ జోలికి పోవద్దని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సీదా ఈ వీడియో జిల్లా కలెక్టర్ కాడికి చేరుకున్నదట. ఇంకేమున్నది, అయ్యా వాచ్మెన్ నువ్వు ఎంతైనా తావు కానీ కాలేజీలో కాదు, ఇంటికి పోయి తాగు బాబాని కొలువు నుంచి తీసి పారేసిండట. పాపం ఎంత పనాయే, కొలువు వాయే, ఇంటికాడ ఇజ్జత్ వాయే. మరి ఎందుకు వచ్చిన దిమాక్ లేని పని చెప్పుండ్రి. బయట చేసేదానికి నౌకర్లు లేక లక్షల మంది దాంట్లాడుతున్నారు, కొలువులు ఉన్నోళ్ళేమో గిట్ల బద్మాష్ పనులు చేస్తున్నారు. పోటీ జరిగినప్పుడు గెలుపోవటములు అటో ఇటో అవుతాయి, కానీ ఎన్నికతోటి మార్పు తీసుకొచ్చే పార్టీలు కొన్నే ఉంటాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ చాలా మార్పు తీసుకొచ్చిందట జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి. అట్లా బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు ఏంటియో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. ఈ నుండి ఒకసారి ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం. చివరికి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు 6 గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే. అట్లాగే 2 ఏళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు. బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు, ఒక ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయ్యక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం. అంతే కదా, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నది మైనారిటీలకు మంత్రి పదవే ఇయ్యలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో సాయబండలను ఓట్లు అడిగేటానికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. వీళ్ళకు బుద్ధి చెప్పాలని గట్టిగానే గల్లీలలో చెప్పిండ్రు. అందుకే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. తర్వాత ఏంబట్టి మంత్రిని చేసిండ్రు. మేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద రివ్యూలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నుల వణుకు ఉట్టి అది చేసినాం ఇది చేసినాం అని చెప్పిండ్రు. జూబ్లీహిల్స్ వాడలు తెలియనోళ్లను గల్లీ తిరిగేటట్టు చేసిండ్రు. పైసలు వంచితే తప్ప గెలవలేమనే భయం కలిగేటట్టు చేసిండ్రు. సర్కార్కు భయము, సామాన్యులకు నయం అన్నట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నాడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికలలో పోటీ చేసిన ఆఖరికి ఓడిపోయినా జనానికి మేలు చేసే పనులే చేస్తుంది, అందుకోసం గట్టిగా నిలబడుతుంది అన్నట్టు చెప్తున్నాడు. చాలా మంది తెలంగాణ పబ్లిక్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు.